Some people can manage that stadium. Okay. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఏమవుతుంది వాటి ఇంకా జాబ్స్ ఉన్నాయి. చిత్రకళ నా ఆర్టిస్ట్ని ఇప్పుడు ఒక గురుకుల భాషలో ఆశ అలాగే ద్వితీయ బహుమతి ఎం 158 జన్మదిన సందర్భంగా యోజన దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ప్లాన్ చేయడానికి కారణం నేను ముఖ్యంగా ఈ యోజన సంఘ నాయకులకి అట్లానే మా స్పోర్ట్స్ అథారిటీ వారికి కూడా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే కరోనా నేపథ్యంలో మీకు తెలుసు గత సంవత్సరంలో మేబీ రాకపోవచ్చేమో అంటే రావడం జరిగింది. ఇలా యువజన నేతలు వీళ్ళందరూ వచ్చి లేదు మనకు లాస్ట్ యాక్చువల్గా యువజన ఉత్సవాలు కూడా జరుగుతాయి, ఎప్పుడు అవి కూడా జరపలేదు. కావున కనీసం ఈ రోజైనా అందరూ ఒకసారి కలిసి కనీసం ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అయినా ఉంటే యువతకు కొంచెం స్ఫూర్తిగా ఉంటుంది అని చెప్పడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం నిర్వహిస్తున్నాము. సో నాకు కొంచెం సమయభావం ఉండడం వలన నేను ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ ఇదే స్ఫూర్తిని ఏవైతే రాజేశ్వరరావు గారు కానీ ఇప్పుడు మాట్లాడిన వక్త కానీ చాలా చక్కగా మాట్లాడారు. సో అట్లానే మీరు ఇంకా ఇస్తే దాన్ని కూడా డెవలప్ చేస్తాము. మీ దగ్గర కూడా ఏదైనా మంచి ఆలోచనలు ఏదైనా అన్నారు లైక్ వాళ్ళకి ఏదైనా శిక్షణ కానీ నైపుణ్యం ఎలా అభివృద్ధి చేసుకోవాలి అలాంటి వాటిలో గైడెన్స్ కావాలి అంటే కూడా నా తరపున తప్పకుండా ఏం చేయగలుగుతాను అది డెఫినెట్గా మీకు చేస్తారని ప్రామిస్ చేస్తున్నానండి.